అందరికీ నమస్కారం. ఈరోజు అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గం విశాఖపురం మండలంలో ఉన్నాం. ఎందుకంటే పవన్ సాయి హాస్పిటల్ గురించి మరి మీ అందరూ తెలుసు. మా ప్రాంతంలో గాజువాక నియోజకవర్గం నియోజకవర్గ ప్రాంతంలో దీనికి బేస్మెంట్ అనేది ఏర్పాటు చేసుకొని అనేకమైన బ్రాంచ్లుగా తిరగలుగుతున్న పవన్ సాయి హాస్పిటల్కి ఈరోజు మెగా బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంతోపాటు మరి మీకు అధునాతకమైన ఎందుకంటే ఏదైతే గతంలో పూర్వం హాస్పిటల్ వేరు, ఏదైతే లేటెస్ట్ టెక్నాలజీతోనే ఈరోజు హాస్పిటల్కి ఎక్విప్మెంట్ ఏర్పాటు చేసుకొని అలాగే మా ఒడ్డపూడి ప్రాంతం అలాగే ఇక్కడ కూడా ఎక్తాపురంలో మాత్రం ఏర్పాటు హాస్పిటల్ పెట్టేసి ఇక్కడ ఈ ప్రాంతంలో అనేకమైన ఎందుకంటే మాకు కరోనా దగ్గర నుంచి కూడా చాలా సర్వీస్ చేస్తున్న హాస్పిటల్ అయితే పవన్ సాయి. అలాగే దాంతోపాటు మీ ఇండస్ట్రీలో ఏదైనా సరే యాక్సిడెంట్ అయితే మాత్రం తప్పకుండా మా పవన్ సాయి టచ్ చేయకుండా అలా ముందుకెళ్ళడం జరుగుతుంది. ఒకప్పుడు మేము గాజువాకలో ఏదైనా సరే ఇన్సిడెంట్ జరగాలనుకుంటే ఆర్టీకి వెళ్ళాలి, లేకపోతే కిమ్స్కి వెళ్ళాలి. అలాంటి వేళ పవన్ సాయి హాస్పిటల్లో మ్యాక్సిమం మా కాలనీ కానీ మా గాజువాకలో ఈ 3-4 వాటి కూడా కవర్ చేయగలుగుతుంది. కాబట్టి ఎందుకంటే ఈవేళ ఏదైతే బీమా పథకం కానీ ఏదైతే డస్ట్బిన్స్ కానీ అనేకమైన సేవా కార్యక్రమం మేమైతే పొలిటికల్గా ఉండేటప్పుడు మేము ప్రతి ఒక్కరు కూడా ఫోన్ చేసి తమ్మ ఇలాగా నేను యాక్సిడెంట్ అయింది లేదా ఇలాగ అయిందంటే అంటేనే అంటే ఒక ఆర్కే హాస్పిటల్ లాగే డీల్ చేసి ట్యాకిల్ చేయడం టీజీ కూడా కాదు. ఇవాళ లేటెస్ట్ ఎక్విప్మెంట్ వచ్చింది కాబట్టి ఈ ప్రాంత వాసులందరూ కూడా దీన్ని స్వచ్ఛంద చేసుకొని ఈ పవన్ సాయి హాస్పిటల్ కూడా మీకు అందుబాటులో ఉండదు కాబట్టి 24/7 కాబట్టి అందరూ కూడా దీన్ని స్వచ్ఛంద చేసుకుంటే చెప్పి కోరుకుంటూ అలాగే సోదరుడు ఇలాంటి మరెన్నో బ్రాంచ్లు ఓపెన్ చేయాలని చెప్పి కోరుకుంటూ నియోజకవర్గంలో చాలా ర్యాపిడ్గా డెవలప్మెంట్ అవుతున్న విషయాలు బాగా కనిపిస్తున్నాయి. దీనికి ఆది నుంచి వేసిన పునాదుల వల్ల దీనికి ఈ రకమైన డెవలప్మెంట్ రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇక్కడ ఆక్సిజన్ రావడం అనేది మొదట్లో ఈ ప్రాంత ప్రజలు భూములు పోతాయని చెప్పి చాలా భయపడ్డారు. కానీ భూమికి తగిన నష్టపరిహారం ఇచ్చి ఆ భూముల్లో ఎస్టేట్ కంపెనీలు అన్ని కూడా పెట్టి వాటి వల్ల ఏరియా డెవలప్మెంట్ కూడా ఎక్కువ అవుతున్న విషయం మీరు అందరూ గమనించే ఉంటారు. నేను ఆ మధ్య ఒకసారి చైనా వెళ్ళాను. వెళ్తే చైనా రాజధాని కన్నా ఏదైతే ఎస్సీజెడ్ అక్కడ పెట్టారో ఆ సిటీ రాజధాని సిటీగా డబుల్ అయింది. షాంఘై అయింది. ఆ షాంఘై పట్టణం డబుల్ డెవలప్మెంట్ అయింది. అలాగే ఈవేళ విశాఖపట్నం మనకు పెద్ద సిటీ, కానీ ముందు ఆ విశాఖపట్నానికి వచ్చేటట్టు మా అచ్యుతాపురం సెంటర్ తయారవుతుందని చెప్పి నాకు ఎక్కువ నమ్మకం ఉంది. ఆ నమ్మకం కలగడానికి గల కారణం కూడా లేక ప్రైవేట్ హాస్పిటల్ కానీ లేదు గవర్నమెంట్ హాస్పిటల్ కానీ లేటెస్ట్ ఎక్విప్మెంట్లో వచ్చి ఈ ఏరియాలో ఈ సంస్థలు నెలకొల్పడం చూస్తే దాన్ని బట్టి తప్పనిసరిగా విశాఖపట్నం దీటుగా ఈ అచ్యుతాపురం ప్రాంతం కూడా డెవలప్ అవుతుందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఇప్పటికే చాలా రకాలుగా డెవలప్మెంట్ కనిపిస్తుంది. ట్రాన్స్పోర్ట్ విషయంలో చూస్తే మరి చాలా ఇబ్బంది అయిన ట్రాన్స్పోర్ట్ కనిపిస్తుంది. దానికే ఇక్కడ ఫ్లైఓవర్ నుంచి అనేది కూడా పెట్టి ఈ రవాణాన్ని సాఫ్ట్వేర్గా చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. అలాగే ఇవే కాకుండా ఇంకా చాలా సంస్థలు అడిగి వాళ్ళకి గవర్నమెంట్ దగ్గర నుంచి సిఫార్సులు ఇస్తున్నాం. కాకుండా ప్రైవేట్గా పెట్టే సంస్థలకు కూడా గవర్నమెంట్ ఏవైతే పెర్మిషన్ కావాలో ఆ పెర్మిషన్ అన్ని కూడా ఇప్పించడానికి కూడా మా వంతు సహాయం చేస్తున్నాం. ఇలాగా మీరు యాక్టివ్గా చేసి ఈ ఏరియాని డెవలప్ చేయడానికి మా శాసన కృషి చేస్తున్నామని చెప్పి తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. నేను పదివాడ రామారావు, పవన్ సాయి హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ అండి. అచ్యుతాపురంలో గత 3 సంవత్సరాల నుంచి పవన్ సాయి హాస్పిటల్ కట్టడం జరిగింది.
ఈ 3 సంవత్సరంలో చాలా మందికి నిరుపేద కుటుంబీకులకి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఆరోగ్యం అంతగా చాలా ఇబ్బందులు పడి అనకాపల్లి వెళ్ళడము, గాజుకు వెళ్ళడము, ఇలా వెళ్ళేటప్పుడు చాలా మందికి ప్రాణాపాయం జరగడం ఇక్కడ జరిగేదండి. ఇవన్నీ చూసి ఈ గత 3 సంవత్సరాల్లో మేము ఇస్తున్న వైద్య సేవల్ని మేము బాగా అబ్జర్వ్ చేసి ఈ అచ్యుతాపురంలో పవన్ సాయి హాస్పిటల్ 50 బెడ్ హాస్పిటల్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ హాస్పిటల్లో కంప్లీట్గా ఇన్-హౌస్ ఎండి ఫిజిషియన్, ఆర్థోపెడిషియన్, గైనకాలజిస్ట్, జనరల్ సర్జన్ 24/7 ఇన్-హౌస్ ఉంటారండి. ఎటువంటి ఎమర్జెన్సీ అయినా సరే, ఎటువంటి ఫ్యాక్టరీ ఇన్సిడెంట్ జరిగినా, ఎటువంటి స్నేక్ బైట్ జరిగినా, ఎటువంటి పాయిజన్ యాక్సిడెంట్ జరిగినా, ఎటువంటి రోడ్ యాక్సిడెంట్ జరిగినా సరే సడన్ గా ఇష్యూ వచ్చి ప్రాణాపాయం పోయే స్టేజ్లో ఇంతకుముందు చాలా ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొనేవారు. కానీ ఇప్పుడు అలాంటి ఇబ్బందులు లేకుండా ఐసీయూ 8 బెడ్ ఐసీయూ పెట్టడం జరిగింది. ఈ 8 బెడ్ ఐసీయూ అనేది కంప్లీట్ గా వెంటిలేటర్స్ తోటి కంప్లీట్ వెల్ ఎక్విప్మెంటెడ్ గా హాస్పిటల్ రన్ చేస్తున్నాము. అట్ ద సేమ్ టైం ఆపరేషన్ థియేటర్ అంటే ఇంతకుముందు ఏ చిన్న ఆపరేషన్ చేసినా, ఒక గర్భసంచి ఆపరేషన్ చేయాలన్నా, ఒక ఎముక తిరిగిపోయినప్పుడు ఆపరేషన్ చేయాలన్నా సరే గాజువాక, అనకాపల్లి లేకపోతే మన వైజాగ్ పట్టణం వెళ్ళడం జరిగేది. ఇప్పుడు ఆ ఇబ్బంది కూడా లేకుండా ఉండడం కోసం కంప్లీట్ గా మాడ్యులర్ ఓటీ, కంప్లీట్ హైజీనిక్ తో లాప్రోస్కోపీ ఎక్విప్మెంట్, లాజర్ ఎక్విప్మెంట్, అట్ ద సేమ్ టైం సియామ్ కంప్లీట్ గా సూచర్లెస్ సర్జరీస్ అవన్నీ కలిపి ఒక పెద్ద ఆపరేషన్ థియేటర్స్ 2 ఆపరేషన్ థియేటర్ పెట్టడం జరిగింది. ఈ ఆపరేషన్ థియేటర్ వల్ల అతి తక్కువ ఖర్చుతోనే లేటెస్ట్ సర్జరీస్ అన్ని చేసుకోవచ్చు. మోకాళ్ళ మార్పిడి ఈ హాస్పిటల్ మెయిన్ మన యొక్క సంకల్పం ఏంటంటే, మోకాళ్ళ మార్పిడి ఈ మధ్యన చాలా మందికి మోకాళ్ళ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. అలాంటి సమస్యలు మనం ఎక్కువగా ఇబ్బంది పడేటప్పుడు చాలా మంది అనేక రకాల సమస్యలు, మోకాల సమస్యతో పాటు రకరకాల ఎముకల సమస్యలు ఇంకా ఎక్కువైపోవడం వల్ల టౌన్ వెళ్ళడము, మోకాల మార్పిడి ఆపరేషన్ చేసుకోవడము, ఒక మోకాల మార్పిడికి చాలా డబ్బులు ఖర్చు పెట్టి ఆపరేషన్ చేయడం జరుగుతుంది. కానీ ఇప్పుడు అదే మోకాల మార్పిడి ఆపరేషన్ అత్యాధునిక ఎక్విప్మెంట్ తోటి మన అచ్యుతాపురం పవన్ సాయి హాస్పిటల్లో అతి తక్కువ ఖర్చుతో మోకాల మార్పిడి ఆపరేషన్ కూడా చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ క్యాజువాలిటీలో 24/7 ఎనస్థీసియా క్రిటికల్ కేర్ డాక్టర్స్ 24/7 ఉంటారండి. ఎటువంటి ఎమర్జెన్సీ అయినా సరే బేసిక్ ఫస్ట్ ఎయిడ్ దగ్గర నుంచి కంప్లీట్ ట్రీట్మెంట్ వరకు ఈ పవన్ సాయి హాస్పిటల్లో 24/7 ఉంటుందండి. ఇది హాస్పిటల్ పాయింట్ ఆఫ్ వ్యూ కాకుండా ఒక నిరుపేద కుటుంబానికి ఇక్కడ వైద్యం అందించాలని మెయిన్ సంకల్పంతో పూడిమడగ గ్రామ పంచాయతీ ప్రజలందరికీ, అట్ ద సేమ్ టైం బిలో మిడిల్ క్లాస్ నిరుపేద కుటుంబీకులందరికీ కూడా ఒక సంవత్సరానికి 20,000 రూపాయల వరకు పవన్ సాయి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ ఇలాంటి చిన్న చిన్న రోగాలు, ఏ రోగాలు వచ్చినా సరే ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి ఖర్చు లేకుండా పవన్ సాయి హాస్పిటల్కి వస్తే 20,000 రూపాయల వరకు ఒక సంవత్సరానికి వైద్యం అందించడం జరుగుతుంది. ఈ పవన్ సాయి చారిటబుల్ ట్రస్ట్ ఎందుకు పెట్టామంటే, ఈ గత 3 సంవత్సరాల్లో ఇక్కడ చాలా మందికి ఒక చిన్న జ్వరం వచ్చినా సరే హాస్పిటల్కి వెళ్తే చాలా ఎక్కువ డబ్బులు అయిపోతాయి అని చెప్పేసి ఊర్లో ఉండిపోయి ట్రీట్మెంట్ చేసుకోవడము, ఆ ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత ఏమొస్తే అది కొంచెం తెలియకుండా వాళ్ళకి చాలా ఎక్కువగా ఇబ్బంది పడడము, దానివల్ల వాళ్ళు ప్రాణాంతకంగా మారి పెద్ద హాస్పిటల్ వెళ్ళేటప్పటికల్లా చాలా సివియర్ స్టేజ్లో ఉంది, జ్వరం చాలా బ్రెయిన్కి వెళ్ళిపోయింది, సో ఇక్కడ మీకు అవ్వదు, కేజీకి వెళ్ళిపోండి, లేకపోతే ప్రైవేట్గా చేయించుకుంటే లక్షల్లో ఖర్చు అవుతుందని చెప్తే, అలా చెప్పేటప్పుడు ఆ యొక్క డబ్బుకి మనం భయపడిపోయి వేరే దగ్గరికి వెళ్ళడం చేయడము, తెలియకుండా ప్రాణాలు పోగొట్టుకోవడం జరుగుతుంది. చిన్న చిన్న వ్యాధులకు కూడా భయపడిపోయి హాస్పిటల్కి వెళ్ళడానికి భయపడుతున్న తరుణంలో ఇవన్నీ చూసి నేను ఒక ట్రస్ట్ పెట్టి, ట్రస్ట్ ద్వారా ఒక నిరుపేద కుటుంబానికి బేసిక్ ఉండేటువంటి ఫేవర్సే కానీ, బేసిక్ కంప్లైంట్స్ ఏ ఉన్నా సరే హాస్పిటల్కి వచ్చి మంచిగా వైద్యం చేసుకుని వెళ్తే ఎటువంటి డబ్బులు తీసుకోకుండా చేసి పెట్టాలని సంకల్పం పెట్టుకున్నాను. కాబట్టి ఈ రోజు ఈ ట్రస్ట్ పెట్టడం జరిగింది. దానివల్ల ప్రతి కుటుంబానికి 20,000 రూపాయల వైద్యం అందించడం జరిగింది. మెయిన్ ఈ అచ్యుతాపురంలో పవన్ సాయి హాస్పిటల్ 50 పడకల హాస్పిటల్ వెల్ ఎక్విప్మెంటెడ్. మనం టౌన్ వెళ్తే ఎలాంటి హాస్పిటల్ మనం కావాలనుకుంటామో అలాంటి హాస్పిటల్ మన అచ్యుతాపురంలో నేను పెట్టాను. ఎవరికి ఎటువంటి కష్టం వచ్చినా సరే మనం పవన్ సాయి హాస్పిటల్ ఉందని ధైర్యాన్ని నేను ఇస్తున్నాను మీ అందరికి కూడా. నమస్తే.